ఈ చిన్నపిల్ల తన తాంత్రిక విద్యను ఉపయోగించి చేతబడి వలన కోమాలోకి వెళ్లిపోయిన తన తండ్రిని తిరిగి బ్రతికించాలని ప్రయత్నిస్తుంది. ఇంతలో ఈమె గురువు వచ్చి ఈ మంత్రాలను అడ్డుకుంటుంది. ఎందుకంటే ఇలా చేస్తే ఈ చిన్నపిల్ల ప్రాణాలకే ప్రమాదం. కాని ఈ చిన్నపిల్లకి తన తండ్రిని కోల్పోవడం ఇష్టం లేదు. అయితే గురువు ఒక ఐడియా చెప్తుంది. నిన్ను 10 సంవత్సరాలు వెనక్కి పంపుతాను. అక్కడికి వెళ్లి నువ్వే మీ నాన్నను ప్రమాదంలో పడకుండా కాపాడు అని చెప్తుంది. అయితే ఇందులో కూడా రిస్క్ ఉంది. కాని ఈమె నా తండ్రి ప్రాణాల కోసం నేను ఎలాంటి ప్రమాదమైనా లెక్క చేయను అని చెప్తుంది. అప్పుడు గురువు ఈమెను కాలంలో 10 సంవత్సరాలు వెనక్కి పంపిస్తుంది. ఈ చిన్నపిల్ల తన లాకెట్ ద్వారా తన తండ్రి ఉండే ప్రదేశాన్ని గుర్తిస్తుంది. ఈమె పరిగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రిని పట్టుకుంటుంది. కాని ఇతడికి ఈమె ఎవరో కూడా తెలియదు. నాకు అడ్డురాకు అంటూ వెళ్లిపోతాడు. అప్పుడు ఈ చిన్నపిల్ల నీ తల్లి ప్రమాదంలో ఉంది అని చెప్తుంది. కాని ఈ వ్యక్తి ఈమె మాటలు పట్టించుకోడు. ఎందుకంటే ఇతడి తల్లి ఆస్పత్రిలో ఉన్నప్పటికీ ఆమె క్షేమంగానే ఉంది. ఇంతలో ఇతడికి ఆస్పత్రి నుండి ఫోను వచ్చి నీ తల్లారోగ్యం సీరియస్ గా ఉంది అని చెప్తారు. ఇతడు ఆస్పత్రికి వెళ్లేసరికి ఆమె చనిపోయింది అని డెత్ నోటీసు ఇస్తారు. అయితే ఈ అమ్మాయి నేను నీ తల్లిని కాపాడగలను అని ఆస్పత్రి గదిలోనికి వెళ్తుంది. ఈమె వెంటనే అక్కడ ఉన్న ప్రమాదం గుర్తించి చేతబడి చేసిన బొమ్మను శుద్ధి చేస్తుంది. ఆ తర్వాత నీ తల్లికి ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తుంది. కాని ఇతడు ఈమె మాటలు నమ్మడు. అయితే పక్కనే ఉన్న మిషన్లో పాజిటివ్ లైన్స్ వస్తాయి. అప్పుడు ఈ వ్యక్తి ఈ చిన్నపిల్లను నమ్ముతాడు. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేయండి.